హై ఫ్రెండ్స్, డెత్ బై లైట్నింగ్ ఈ వెబ్ సిరీస్ 4 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ కథాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. జేమ్స్ గార్ఫీల్డ్ అనే వ్యక్తి అనుకోకుండా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతాడు. అతను ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన తర్వాత అతని దగ్గరికి చార్లెస్ గేటీ అనే వ్యక్తి వచ్చి అతనిలా ఎదగాలనుకుంటున్నానని, మంచి జాబ్ కావాలన్నట్లు ఇండైరెక్ట్ గా అడుగుతాడు. కానీ అతనికి ఏ సహాయం చేయకుండా వెళ్ళిపోమంటాడు గార్ఫీల్డ్. ఆ వ్యక్తి పగబట్టి ప్రెసిడెంట్ ఎలాగైనా చంపాలనుకుని గన్ కొని చంపేస్తాడు. చంపిన తర్వాత ఆ బుల్లెట్ తగిలి ప్రెసిడెంట్ ఎన్ని రోజులు కష్టాలు పడ్డాడు, కష్టాలు పడి ఎలా చనిపోయాడు, తర్వాత చార్లెస్ గేటీ ఎలా ఉరి తీయబడ్డాడు అన్నది వెబ్ సిరీస్ కథాంశం. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ 4 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్కటి 50 పైగా ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. 3వ ఎపిసోడ్ అంత గొప్పగా అనిపించదు. మళ్ళీ 4వ ఎపిసోడ్ చాలా బాగా తీశారు. 1-2 చోట్ల శృంగార సన్నివేశాలు ఉంటాయి, కొంత అసభ్యకరంగానే ఉంటాయి. అలాగే తెలుగు డబ్బింగ్ బాగుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ క్వాలిటీగానే చేశారు. గార్ఫీల్డ్ పాత్రలో అమెరికన్ ప్రెసిడెంట్ గా మైకేల్ షానన్ చాలా సీరియస్ గా హుందాగా నటించాడు. ఆ పాత్రకి హుందాతనాన్ని ఇచ్చాడు. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అదిరిపోతుంది. అలాగే చార్లెస్ గేటీ పాత్రలో చెల్లి ఇంట్లో డబ్బులు కొట్టేస్తూ, వేసులతో గడుపుతూ, ఒకేసారి పెద్ద జాబ్ కొట్టేయాలని ఆశపడుతూ ఖాళీగా తిరిగే పాత్రలో మాథ్యూ మెక్ఫైడెన్ బాగా చేశాడు. ఈ 2 పాత్రల చుట్టే తిరుగుతుంది సినిమా అంతా. బెట్టీ గిల్పిన్ గార్ఫీల్డ్ భార్య పాత్రలో లుక్రేషియా పాత్రలో చాలా బాగా చేసింది. గార్ఫీల్డ్కి లుక్రేషియాకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా భారీగా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. అక్కడ చూపించిన కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ వావ్ అనిపిస్తాయి. ఆ కాలం నాటి రోజులకి తీసుకెళ్తుంది. 1800 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది కథ. ఈ వెబ్ సిరీస్ లో కూడా గుర్రబళ్ళు, భారీ కోట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పురాతన బిల్డింగ్లు ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కలర్ కరెక్షన్ అదిరిపోతుంది. ఫోటోగ్రఫీ టాప్. 3వ ఎపిసోడ్ కొంచెం బోర్గా సాగిన 4వ ఎపిసోడ్ మళ్ళీ సూపర్గా అనిపిస్తుంది. కొంచెం స్లోగా సాగుతుంది. వెబ్ సిరీస్ స్టార్టింగ్ ముందు మళ్ళీ అబ్రహాం లింకన్ కథనే తీస్తున్నారా అనుకున్నా, కానీ కాదు, వేరే ప్రెసిడెంట్ కథ. వెబ్ సిరీస్ స్టార్టింగ్లోనే చెప్తాడు, ఈ వెబ్ సిరీస్ కథ చరిత్ర మర్చిపోని ఓ ప్రెసిడెంట్ది, ఆ వ్యక్తిని చంపిన హంతకుడిది అని. టైం పాస్కి ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?